ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక ఆనంద సామ్రాజ్యానికి శంకుస్థాపన జరిగినటువంటి రోజు. ఆర్తులు దుఃఖితులకు శాంతి సౌఖ్యాలను అందించేటువంటి ఒక సౌధానికి పునాది వేసినటువంటి రోజు. ఈరోజు ప్రపంచమంతా కూడా శాంతి కోసం, ఆనందం కోసం, సద్గురు యొక్క సహచర్యం కోసం వచ్చి ఆ సౌధంలో పొర్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆనంద సౌధం సాయి మహారాజు కొలువైనటువంటి బూటీవాడకు ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి రోజు. డిసెంబర్ 30, 1915లో శ్రీమాన్ బూటీ ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి వారి యొక్క వాడాకు శంకుస్థాపన చేసుకున్నారు. అది ఈరోజు ఆనంద నిలయంగా మారింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్తులందరి యొక్క దుఃఖాలను తీర్చేటువంటి ఒక ఓదార్పు స్థావరంగా బూటీవాడ ఈరోజు నిలిచింది. అంత అద్భుతమైనటువంటి వాడాకు శంకుస్థాపన జరిగినటువంటి రోజున ఆ వాడా యొక్క వైభవం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు బూటీవాడ దుఃఖంతో వచ్చినటువంటి వారిని ఓదార్చి ఆనందంగా పంపిస్తుంది. ఈరోజు బూటీవాడాయే మనందరికీ కూడా స్వాంతననిచ్చేటువంటి సౌధంగా నిలిచిపోయింది. ఎందుకంటే అక్కడ రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు కొలువైనటువంటి అద్వితీయమైనటువంటి భవనం బూటీవాడ. బాబా వారి శరీరంతో ఉన్నప్పుడు ప్రేమతో భక్తుల కోసము వారి శరీరాన్ని అరగదీశారు. వారి దేహ అనంతరము కూడా వారి యొక్క స్థావరాన్ని భక్తుల శ్రేయస్సు కోసమే ఉపయోగపడేలాగా బూటీవాడ యొక్క వైభవాన్ని ఈరోజు బాబా వారి యొక్క శరీరాన్ని ఆ వాడాలో కొలువు చేసి మనందరి శ్రేయస్సు కోసం ఆయన రాజాదిరాజ యోగిరాజగా అక్కడ కొలువై ఉన్నారు. బూటీవాడ నిర్మాణం ఒక అద్భుతం. బూటీ లాంటి భక్తుణ్ణి బాబా ఎంపిక చేసుకోవడము ఒక అరుదైనటువంటి విషయం. శ్రీమాన్ బూటీ కోటీశ్వరుడు, నాగ్పూర్లో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు గజానన్ మహారాజ్ దగ్గరికి వెళ్తే గజానన్ మహారాజు ఒక మాట చెప్తారు, నీ గురువు షిరిడీలో నీ కొరకు ఎదురు చూస్తున్నారు, వారి వద్దకు వెళ్ళు అని చెప్పి గజానన్ మహారాజ్ చెప్తారు. బాపు సాహెబ్ దుమాల్ బూటీని షిరిడీకి తీసుకొస్తారు మొట్టమొదటిసారి. 1910వ సంవత్సరంలో మొదటిసారి బాబా దర్శనాన్ని శ్రీమాన్ బూటీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తన ఒక నిశ్చయానికి వస్తాడు. తన జీవితం అంతా కూడా ఈ సత్పురుషుని యొక్క సేవకు ఉపయోగపడాలి అనుకుంటారు. బాబా కూడా బూటీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండేటువంటి వారంటే, ఎందుకు బూటీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ బాబా కలిగి ఉండేటువంటి వారు? బూటీ అపర కోటీశ్వరుడు, ధనవంతుడు అయినప్పటికీ కూడా బాబా వద్ద ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి వారు కాదు. తను బాబాను చేరిన తర్వాత బాబా చరణాల పట్లనే అనురక్తిని పెంచుకున్నాడు. బాబాతో పాటు ఎక్కువ సమయం షిరిడీలో గడపాలని చెప్పి కొన్ని నెలల పాటు తన కుటుంబంతో పాటు వచ్చి షిరిడీలో దీక్షిత్వాడాలో ఒక సాధారణమైనటువంటి గదిలో ఉండేటువంటి వారు. గురువు యొక్క సహచర్యమే సౌఖ్యము, ఈ ప్రపంచ సుఖాలు ఇచ్చేటువంటి పట్టుపాన్పులు ఏవి కూడా సుఖాన్ని ఇవ్వవు అని చెప్పి బూటీ భావించారు. అందుకని బూటీ పట్ల అంత ప్రేమ. బూటీ బాబా పట్ల చూపెట్టినటువంటి విశ్వాసానికి, బాబా పట్ల పెంచుకున్నటువంటి ప్రేమకు బాబా ఇచ్చినటువంటి గొప్ప బహుమానం షిరిడీలో బూటీవాడ. బాబా ఎక్కడ ఉంటున్నారు, ఎవరింట్లో ఉంటున్నారు, ఏ ఆవాసంలో ఉంటున్నారంటే ఈరోజు బూటీవాడలో బాబా ఉంటున్నారని చెప్పి మనం చెప్తాం. బూటీవాడయే ఈరోజు సమాధి మందిరం. ఒక భక్తుడు తన ఆవాసం కోసం కట్టుకున్నటువంటి ఆ గృహంలో భగవంతుడు కొలువయ్యాడంటే ఆ భక్తుడి యొక్క అదృష్టం ఎంత గొప్పది కదా. గొప్ప సంస్కారాలు కలిగినటువంటి భక్తులను బాబా ఎంపిక చేసుకుంటాడు. బాబా బూటీని ఎంత ప్రేమగా చూసుకునేటువంటి వారంటే,
భోజనం చేసేటప్పుడు బూటీని తన ఎడమ వైపు కూర్చుండబెట్టుకునేటువంటి వారు. లెండి యొక్క యాత్ర ఆ రోజు ఒక గొప్ప శోభాయాత్రలాగా జరిగేది. ప్రతిరోజు బాబా యొక్క ఎడమ భుజం పట్టుకొని బూటీ బాబాను లెండికి తీసుకెళ్లేటువంటి వారు. గొప్ప జ్ఞానం ఉంది, ప్రపంచ విషయాలపైన అవగాహన ఉంది, గురువు పట్ల భక్తి ఉంది. కానీ ఒక్కరోజు కూడా పెదవే కదపలేదు బాబా దగ్గర. బాబా ఆజ్ఞను శిరసావించడం తప్ప ఇంకో మాట ఏ రోజు కూడా బాబా ముందు మాట్లాడినటువంటి సందర్భం బూటీ లేదు. చాలా కాలంగా బూటీ మనసులో ఒక కోరిక ఉంది. తన కుటుంబంతో పాటు ఎక్కువగా ఇక్కడ గడుపుతున్నాం కదా, తనకంటూ ఒక వాడాను కట్టుకొని స్వతంత్రంగా ఉండాలి, ఎన్ని రోజులు దీక్షిత్ వాడాలో ఉండగలుగుతాం అని చెప్పి చాలా రోజులుగా కోరిక ఉంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతాడు. ఆ భక్తుడి యొక్క కోరికను, ఆ భక్తుడికి శ్రేయస్సు కలిగించడానికి బాబాయే స్వప్న దర్శనం ఇస్తాడు. ఒకరోజు దీక్షిత్ వాడాలో శ్యామ, అదేవిధంగా బాపూసాహెబ్ బూటీ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇద్దరి స్వప్నంలోకి బాబా వచ్చి ఒకే సంకల్పాన్ని చెప్తారు. ఇక్కడ రాతివాడాను నిర్మించు అని చెప్పి బాబా చెప్తారు. శ్యామ స్వప్నంలో నుంచి మేల్కొని విపరీతంగా రోధిస్తూ ఉంటాడు. బాపూసాహెబ్ బూటీకి భయం వేసి అడుగుతారు, ఏం జరిగిందంటే, సాయి మహారాజు ఇక్కడ ఒక రాతివాడ కట్టమన్నాడు, నాకే సరైనటువంటి వసతి లేక నేను వచ్చి దీక్షితవాడలో పడుకుంటుంటే నన్ను కట్టమంటాడేమిటి, నేను ఎలా కట్టేది అని చెప్పి రోధిస్తూ ఉంటే అదే స్వప్నం తనకు వచ్చిందని బాబా వాడాను నిర్మించమన్నారని చెప్పి బూటీ చెప్తారు. అప్పుడు శ్యామ యొక్క మనస్సు సంతృప్తి చెందుతుంది. ఎందుకంటే బూటీ ఆగర్భ శ్రీమంతుడు, బూటీ వాడాను కట్టగలుగుతాడు. కానీ శ్యామ ఏదో ఉన్న దాంట్లో నిశ్చయంగా సుఖంగా ఉంటున్నటువంటి వాడు. ఇలా సుఖంగా ఉంటున్నటువంటి నన్ను బాబా ఎందుకు ఈ విధంగా వాడా కట్టమని అడిగాడు, నేను ఎలా కట్టగలిగాను, నాకు ఈ ఆందోళన నాకెందుకు అనేటువంటి దాంతో శ్యామ విపరీతంగా రోధించాడు. కానీ బాబా బూటీకి ఆ వాడాను నిర్మించమని చెప్పి స్వయంగా ఆజ్ఞాపిస్తారు. అంతేకాదు, వాడా నిర్మించేటువంటి సమయంలో బాబా లెండీకి వెళ్ళి వస్తూ అక్కడ పెట్టినటువంటి ద్వారాలను, కిటికీలను, కట్టడాన్ని స్వయంగా వారు పరిశీలించేటువంటి వారు. అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకు బాబా బూటీ పైన ఇంత ప్రేమ చూపెడుతున్నారు. చాలామంది అనుకున్నారట, బూటీ శ్రీమంతుడు కాబట్టి బూటీ కట్టేటువంటి వాడాను బాబా స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు, స్వయంగా పర్యవేక్షించడమే కాదు, ఆయన ఎవరో వాడా కట్టుకుంటుంటే వారి సేవలో ఉన్నటువంటి బాపూసాహెబ్ జోగును పర్యవేక్షకుడిగా దాన్ని పెట్టారు, అది ప్రైవేట్ భవనం కదా, బూటీ ఎలా కట్టుకుంటే బాబాకి ఎందుకు. ఆ రోజు కూడా ఇటువంటి మూర్ఖత్వపు మాటలు ఉన్నాయి. కానీ వారికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, అందులో బూటీ ఉండడానికి బాబా ఆ వాడా నిర్మించట్లేదు, వారి యొక్క దేహాన్ని అందులో భద్రపరుచుకోవడానికి బాబా ఆ వాడాను నిర్మించుకుంటున్నారనేటువంటి విషయం చాలామందికి అర్థం కాదు. మధ్యలో ఒక ఆలోచన బూటీకి వస్తుంది. అది బూటీకి వచ్చినటువంటిది కాదు, బాబా ఇచ్చినటువంటి సంకల్పం. మధ్యలో కృష్ణ మందిరంతో పాటు, అంటే మందిరంతో కూడినటువంటి వాడాను నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి అంటారు. ఈ విషయం శ్యామ ద్వారా బాబాకి చెప్పిస్తే చాలా మంచి ఆలోచన, తప్పకుండా చేద్దాం, ఇక్కడ ఒక గ్యాలరీ కట్టండి, ఒక కిటికీ ఇటువైపు ఉంటే బాగుంటుంది, ద్వారం అటువైపు ఉంటే బాగుంటుంది అని చెప్పి బూటీకి వారు సూచన చేస్తారు. బాబా ప్రత్యేకంగా కిటికీ ఒకటి ఇటువైపు పెట్టండి అన్నారు కదా. ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది భక్తులకు ఆ కిటికీ ద్వారానే వారు దర్శనమిస్తూ ఉంటారు. మనందరం దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే బాబాకు చెప్పి వెళ్ళాలంటే ఆ కిటికీ దగ్గర మనం నమస్కరించి బాబాను చూసి వెళ్తాం. ఇక్కడ బాబా చేసేటువంటి ప్రణాళిక ఆ రోజుకు సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఒక కిటికీ పెట్టండి అని అంటారు. మీరు శ్రీ సాయి సచ్చరితలో వాడ అనుమతికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది, చూడండి, చదవండి. ఆ కిటికీయే ఈరోజు స్వర్ణపు ద్వారంగా మనకు మారింది. అక్కడి నుంచి బాబాను ఇంకా సర్వాంగ సుందరంగా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత శ్యామ అడుగుతారు, బాబా ఇక్కడ బూటీకి సంకల్పం కలిగింది, మందిరంతో కూడినటువంటి వాడ కట్టాలని, శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం అక్కడ స్థాపన చేయాలని చెప్పి అనుకుంటున్నారు అని అంటే, దాందేముంది అలానే కానివ్వండి అని అంటారు.
బాబా మంచి రోజు చూడను అంటే, మంచి రోజు ఎందుకు శ్యామా, ఈరోజే సుదినం, కొబ్బరికాయ కొట్టు నువ్వు అని చెప్పి కొబ్బరికాయ మురళీధరుడు స్థాపించడానికి కట్టాల్సినటువంటి గద్దె వద్ద బాబా కొట్టిస్తారు. ఎవరితోటి? శ్యామాతోటి. బాబా తన సమాధికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణాన్ని నిర్మించుకోవడానికి ఇద్దరికి ఇచ్చారుగా స్వప్న దర్శనం. ఒకరేమో శ్రీమంతుడు కాబట్టి ఆ వాడాన్ని నిర్మిస్తున్నారు, ఇంకొకరికి శ్యామాకి ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు. కానీ బాబా శ్యామాతో ఎంత గొప్ప పని చేయించారో తెలుసా? మురళీధరుడి స్థాపన చేసేటువంటి ఆ ప్రాంతంలోనే కదా బాబాగారి యొక్క దేహాన్ని అక్కడ పెట్టారు. శ్యామాతోటి తన సమాధికి శంకుస్థాపన చేయించుకున్నారు కొబ్బరికాయ కొట్టి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అంతేకాదు ఆ సందర్భంగా ఒక మాట అంటారు బాబా, సరే శ్యామ, మందిరంతో కూడినటువంటి వాడా ఇక్కడ కట్టనివ్వు, మనము ఆబాల గోపాలమంతా కలిసి ఇక్కడ కలిసి ఉందాము, కష్ట సుఖాలను కలబోసుకుందాము అని అంటారు. ఈరోజు బూటీవాడ కష్ట సుఖాలను కలబోసుకునేటువంటి గొప్ప ప్రాంగణంగా మారింది. ఈరోజు బూటీవాడ సమాధి మందిరం ఎంత గొప్ప విలక్షణమైందంటే, ఆ వాడాలో ప్రవేశించిన తర్వాత మనము నోరు తెరిచి బాబాను ఏమీ అడగాల్సినటువంటి పని ఉండదు. మన మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను గమనిస్తారు. అక్కడ బూటీవాడలో అడుగుపెట్టినటువంటి క్షణం నుంచి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే లోపు నీ మనస్సులో ఏముందో గ్రహించి బయటికి వెళ్ళేటటువంటి మరుక్షణం దానికి బాబా నుండి మన మనస్సుకు సమాధానం దొరుకుతుంది. అంత గొప్ప విలక్షణమైనటువంటిది బూటీవాడ. ఎంతోమంది ఆర్తులు దుఃఖంతో ఆ వాడాలో అడుగుపెట్టి సంతోషంతో తిరిగి వెళ్ళినటువంటి వారు ఈరోజు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ వాడ అలాంటిది. మరి సాధారణంగా సత్పురుషులు వారు సమాధి తీసుకున్న తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాత భక్తుల ఇచ్చ ప్రకారం ఆ వారి యొక్క దేహాన్ని ఎక్కడ ఉంచాలనేటువంటిది అప్పుడు నిర్ణయిస్తారు. కానీ బాబా స్వయంగా తాను శరీరంతో ఉండగా 1915 అంటే వారి మహాసమాధికి 3 సంవత్సరాల ముందే వారు ఎక్కడైతే వారి దేహాన్ని ఉంచదలుచుకున్నారో ఆ వాడాను స్వయంగా వారే చెప్పి నిర్మాణాన్ని ఆరంభింపచేశారు. బూటీవాడ గొప్ప విలక్షణమైనటువంటిది. అక్కడికి వచ్చినటువంటి భక్తుడికి ఓదార్పు దొరకకుండా అస్సలు అక్కడి నుంచి వెళ్ళరు. 2002 గురు పౌర్ణమి ఉత్సవానికి ఎంతో బాధతోటి పార్సీకి చెందినటువంటి ఒక వ్యాపారి ముంబైలో ఉంటారు. వ్యాపారం అంతా కూడా పూర్తిగా పోయింది. తను ఇంకా ఏమీ తిరిగి చేయలేనటువంటి పరిస్థితిలో షిరిడీకి వస్తాడు. వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత బాబా ముందు ఒక 2 నిమిషాలు తన బాధను చెప్పుకుందామని నిల్చుంటే సెక్యూరిటీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా, ఆ రోజు బాగా రష్ ఉంది కదా, తోసేశారు. తను లెండీ బాగ్లో కూర్చొని బాధపడుతూ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఆదరణ దొరుకుతుంది అనుకున్నాను, ఇక్కడ నా సద్గురువు కూడా పో అని చెప్పి పంపించేశాడు. నా కర్మ ఎంత బలంగా ఉంటే సద్గురువు కూడా నన్ను అక్కడి నుంచి నెట్టేస్తాడు అని చెప్పి బాధపడుతూ లెండీలో మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, సాయంత్రం వరకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అతన్ని పలకరిస్తాడు చిరునవ్వుతోటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారంటే, నేను ముంబై నుంచి వచ్చాను, బాబా దర్శనంలో ఒక 2 నిమిషాలన్నా అక్కడ ఉందామని చెప్పి అనుకుంటే నన్ను తోసేశారు, నాకు తృప్తి లేదు, నా పైన బాబాకు దయ లేదు అని చెప్పి మొరబెట్టుకుంటుంటాడు. బాబాకు అందరిపైన దయ ఉంటుంది, తప్పకుండా నీ యొక్క బాధను బాబా వింటాడు, ఆల్రెడీ వినే ఉంటాడు. సరే, నీ తృప్తి కోసం నేను ఇప్పుడు హారతికి వెళ్తున్నాను, సంధ్యాహారతికి, నాతో పాటు రా అన్నారు. అతను ఆ వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరూ ఆపలేదు. సాధారణంగా గురు పౌర్ణమి, దసరా, శ్రీరామనవమి పండుగల సందర్భంలో హారతికి నిల్చున్నటువంటి గ్యాలరీస్ అన్ని లైన్లు అన్నీ కూడా ఫిల్ అయిపోతే కొంతమందిని బాబా ఎదురుగా కింద కూర్చోబెడతారు. ఆ కూర్చోబెట్టినటువంటి ప్రదేశంలో ఆ తెల్ల వస్త్రాలు ధరించినటువంటి ఆ వ్యక్తి తన ముందు అతన్ని కూర్చోబెట్టుకొని, ఇప్పుడు బాబాను తృప్తిగా చూడు, మనకు 40 నిమిషాల సమయం ఉంది, ఎందుకంటే హారతి 25 నిమిషాల పైన ఉంటుంది, మనం 10 నిమిషాల ముందు ఇక్కడికి వచ్చాం కాబట్టి దాదాపు 40 నిమిషాలు దీన్ని ఎవ్వరూ కూడా ఏమన్నారు, బాబాను తదేకంగా చూస్తూ ఉండు అని అంటారు.
అలా హారతిలో నిమగ్నమైపోయి తనను తాను మర్చిపోతారు ఆ భక్తుడు. ఇద్దరు కూడా బయటకు వచ్చి ప్రసాద పంపిణీ దగ్గరికి వెళ్తారు. ఇతను ముందు నిల్చొని ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత తిరిగి చూస్తే తనను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అక్కడా కనిపించలేదు. అప్పుడు తనకు అర్థమవుతుంది, షిరిడీకి వచ్చి ఎవరూ కూడా చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళరు. ఇక్కడ అందరికీ కూడా కృప లభిస్తుంది, కాకపోతే మనం మనస్సును బట్టి మనం అవగాహన చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆ పార్సీ వ్యాపారి యొక్క స్థితి మారిపోయింది. మరలా వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంతకుముందు ఏ ఉన్నత స్థితిలో అయితే ఉన్నాడో ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. ఈ విధంగా ఎవరు ఏ కష్టంతో వచ్చినా ఖచ్చితంగా బూటీవాడలో అడుగు పెడితే ఆ కష్టం తీరిపోతుంది. అక్కడ అందరి వేదనలను బాబా వింటాడు ఖచ్చితంగా. ఒక అమ్మాయి తనకు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఏ ఉద్యోగము కూడా రావట్లేదు. బాబా, నీ చరణాలు తప్ప మరొకటి ఎరగనటువంటి దాన్ని నేను, నా సమస్యకు నువ్వే పరిష్కారాన్ని చూపాలి అని చెప్పి బాబా ముందు నిల్చొని బాబాను ప్రాధేయపడుతూ ఉంటుంది. నా జీవితం ఏ విధంగా తీర్చిదిద్దుతావు, నేను ఒకటి కావాలనుకుంటున్నాను, నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావో దాన్ని అనుగ్రహిస్తే నేను తృప్తిగా నేను బ్రతకగలుగుతాను అని అంటుంది. అమ్మాయి తన స్వస్థలానికి వెళ్ళగానే ఇంట్లో అప్పుడే వచ్చినటువంటి ఒక పోస్టల్ కవర్ ఉంటుంది. తను 4 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అది. తను ఎంతో సంతోషపడుతుంది. బాబా దగ్గరికి వెళ్ళొచ్చాను, ఈ కాల్ లెటర్ వచ్చింది, తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. కానీ ఆ ఇంటర్వ్యూ ఫలితాలు కూడా 6 నెలలు అవుతున్నా సరే వాటిని ప్రకటించడం లేదు. మళ్ళీ అమ్మాయిలో నిరుత్సాహం కలిగింది. ఆ సందర్భంలో వారి మేనమామ ఒకరు అమెరికా నుంచి ఇక్కడ సెటిల్ కావడానికి వస్తారు. తను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటాడు. అందుకు సమర్థులైనటువంటి నిర్వాహకులు కావాలని చెప్పి తను అన్వేషిస్తున్నటువంటి సమయంలో బంధువులు ఒకరు చెప్తారు, ఈ అమ్మాయి MBA చేసింది, చాలా తెలివైనటువంటిది, ఇప్పటి వరకు ఉద్యోగం చేయలేదు, కానీ ఆ అమ్మాయి ఏ పని చేసినా సమర్థవంతంగా చేస్తుంది అని చెప్తారు. అతను వెంటనే అమ్మాయిని హైదరాబాద్ పిలిపించుకొని, నేను ఇక్కడ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు పెట్టుబడి అంతా పెడతాను, నీకు 10% వాటాతో కూడినటువంటి డైరెక్టర్ని నేను చేస్తాను, ఈ కంపెనీ నువ్వు సమర్థవంతంగా నడిపితే నీ వాటాను పెంచుతాను, నీ జీతాన్ని పెంచుతాను అని అంటారు. అమ్మాయి బాబా వద్ద చీటీ వేస్తుంది వెళ్ళి, బాబా నేను ఉద్యోగం కోసమే ప్రయత్నం చేయాలా, ఇప్పుడు వచ్చినటువంటి ఆఫర్ను స్వీకరించాలని చెప్పి. బాబా ఇప్పుడు వచ్చినటువంటి ఆఫర్ని స్వీకరించు అని అంటారు. అమ్మాయి ఆ కంపెనీలో చేరుతుంది. 5 సంవత్సరాల్లో 3 రెట్ల టర్నోవర్ను చేస్తుంది. కొంతకాలానికి ఆ సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా నియమింపజేసి 25% వాటానిచ్చి లక్షల జీతంతో పాటు సకల సౌకర్యాలను వారి మామగారి యొక్క కంపెనీ ఆమెకు ఏర్పాటు చేస్తుంది. అంటే నీకు ఇవ్వదలుచుకున్నటువంటిది ఉన్నతంగా ఉంటుంది, కానీ మనము చాలా చిన్నదాన్ని ఒక్కొక్కసారి బాబా దగ్గర కోరుతాం. అంటే ఎవరైతే ఆ బూటీవాడలో అడుగు పెడతారో, అడుగుపెట్టిన తర్వాత వారికి ఏ బాధ అయితే ఉందో, ఏ లోటు అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా బాబా నెరవేరుస్తారు. బూటీవాడలో ఉన్నటువంటి మహిమా శక్తి ఇటువంటిది. ఎందుకంటే బాబాకు భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమకు ప్రతీక బూటీవాడ. బూటీ బాబాకు చేసినటువంటి సేవ, బాబా పట్ల చూపినటువంటి విశ్వాసం, శ్రద్ధకు బూటీకి ఇచ్చినటువంటి బహుమానంగా ఆ రోజు అందరూ భావించారు. కానీ బూటీ ఎప్పుడూ కూడా ఆ భవనం తమ సొంతం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా భావించలేదు. ఒక సంఘటన ఎప్పుడు గుర్తు చేసుకున్నా సరే తనువు పులకరించి కన్నీటి దార కారుతుంది. బాబా మహాసమాధి సమయంలో ఒక రాద్ధాంతం జరుగుతుంది. బాబాను బూటీవాడలో పెడితే బూటీ నాగ్పూర్కి చెందినటువంటి శ్రీమంతుడు దానికి తాళం వేసుకొని వెళ్తే మేము రోజు బాబాను పూజించుకునేది ఎలా, అక్కడ పెడితే అతను హిందువు కాబట్టి అంతా కూడా హిందూ సాంప్రదాయంలోనే జరుగుతుంది, మరి మేమెలా అని చెప్పి మరొక వర్గం వాళ్ళు. ఇటువంటి వాదన జరుగుతున్నప్పుడు అక్కడ పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి రామచంద్ర పాటిలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక మాట ఇస్తారు.
బూటీకి ఏ హక్కు అజమాయిషి దానిపైన ఉండదు, ఆయన తరఫున నేను మాటిస్తున్నాను అని అంటారు. అది విన్నటువంటి బూటి వెంటనే రామచంద్రం ముందుకు వెళ్ళి రామచంద్రని కౌగిలించుకొని, నా మనసులో ఉన్నటువంటి మాటను నువ్వు చెప్పావు, ఈ రాతివాడ పైన బాబా సమాధి మందిరం పైన నాకు ఏ హక్కు నాకు వద్దు, ఇది సాయి మహారాజుకు నేను దారాదత్తం చేస్తున్నాను. ఎవరైనా సరే, ఏ భక్తులైనా సరే స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, స్వేచ్ఛగా బాబాను ఆరాధించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. నేను ఎటువంటి ఆంక్షలు పెట్టను. ఇక్కడ ఇదే రకమైనటువంటి విధిపూర్వకమైనటువంటి పూజలు జరగాలని చెప్పి కూడా నేను అస్సలు ఆంక్షలు పెట్టను అని చెప్పి చెప్తారు. అదే వాస్తవమైంది. బూటి ఏ రోజు అక్కడ జరగాల్సినటువంటి పూజలకు సంబంధించి కానీ, వ్యవహారాలకు సంబంధించి కానీ ఒక్కరోజు కూడా బూటి ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకనంటే బూటీకి తెలుసు బాబా నిర్ణయం ప్రకారమే అక్కడ అన్ని పూజా విధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి. బాబా భయ్యాజీ మీద వాలినప్పుడు ఒక మాట అంటారు కదా, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది, బ్రాహ్మణులు నన్ను చూసుకుంటారు అని అంటారు. ఈరోజు అదే వాస్తవమైంది కదా. అంతేకాదు అనేక సందర్భాల్లో బాబా అనేక సూచనలు చేశారు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడి యొక్క అవతార పరంపరలో నేను వచ్చాను, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు సత్పురుషులందరూ నా ప్రతిబింబాలే అనేటువంటి మాట వాస్తవం అని చెప్పడానికి బాబా అనేక సూచనలు చేశారు. హల్సాపతి తీసుకొచ్చి ఒక ఆవాసాన్ని చూపెట్టి అది మసీద్ అని చెప్పి అందరూ పిలుచుకుంటుంటే దాన్ని ద్వారకామయ్య అని చెప్పి నామకరణం చేశారు. ఆ ద్వారకామయ్యలో ఎదురుగా తులసీ బృందావనాన్ని పెట్టారు. నిత్యము అగ్నిహోత్రాన్ని వెలిగించి ఉన్నారు. అనేక మందికి శ్రీకృష్ణుడి యొక్క రూపంలో దర్శనమిచ్చారు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి రాధాకృష్ణ అయి షిరిడీకి వచ్చి బాబాను ఒక మహారాజు స్థాయిలో మనం చూడాలి, మహారాజు వైభవం బాబాకు రావాలని చెప్పి తప్పించినటువంటి కృష్ణ భక్తురాలు కదా. బూటి మందిరంతో కూడినటువంటి వాడా కడతాను, అక్కడ మురళీధరుని స్థాపిస్తానంటే బాబా సమ్మతి తెలియజేశారు. కానీ భవిష్యత్తులో అక్కడ మురళీధరుడి యొక్క స్థానంలో నేనే మురళీధరుణ్ణి అని చెప్పి బాబాయే స్వయంగా మురళీధరుడి యొక్క స్థానంలో కొలువయ్యారు కదా. బాబా యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సమయంలో బూటి బాధపడేటువంటి వారు. బాబా శరీరాన్ని వదిలేస్తే నేను షిరిడీలో ఇంత పెద్ద వాడా కట్టుకొని ఏం ప్రయోజనం, బాబా లేకుండా నేను ఇక్కడ ఉండగలుగుతానా అనేటువంటి ఆందోళన మొదలైంది. కానీ బాబా మాత్రము వారి యొక్క శరీరాన్ని బూటీవాడాలో సమాధి చేయించుకొని వారు స్థిరంగా నీ వాడాలోనే నేను ఉన్నాను బూటీ అని చెప్పి బాబా బూటీకి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు కదా. ఈరోజు సాయి ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరు అంటే నెంబర్ 1 స్థానంలో బూటీ ఉంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క శరీరం సేదదీరడానికి, అంతేకాదు వారు శరీర అనంతరం సజీవ మూర్తి రూపంలో అక్కడ కొలువై ఉండడానికి, అనేక మంది భక్తుల యొక్క ఆర్తులను తీర్చడానికి వారు లక్షలు వెచ్చించి నిర్మించినటువంటి ఆ వాడ ఈరోజు అందరికీ కూడా ఒక సౌభాగ్యమైనటువంటి ధామంగా మారింది కదా. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. నిజంగా బూటి ధన్యుడు. ఈరోజు శ్రీ సాయిబాబా అంటే సాక్షాత్తు పరమాత్మ ఎవరింట్లో కొలువై ఉన్నారంటే బూటీవాడలో కొలువై ఉన్నారని చెప్పి ఎంతో గర్వంగా మనం చెప్పుకుంటాం. అంతేకాదు బాబా అన్నటువంటి మాట, ఈ వాడాలో మనం భవిష్యత్తులో పరస్పరం ప్రేమగా కౌగులించుకొని ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకుందాము అని అన్నారు. అదేవిధంగా ఈరోజు అనేక కష్టాలతోటి, దుఃఖాలతోటి, ఆందోళనతోటి అక్కడ అడుగుపెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. బాబా భక్తుడిగా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని మందిరాలు, ఎన్ని లక్షల మందిరాలు కట్టినా బూటీవాడకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎవ్వరూ కూడా దాన్ని పొందలేరు. ఒక్క బూటీవాడకు మాత్రమే అది సొంతం. ఈరోజు బూటీవాడ శంకుస్థాపన జరిగినటువంటి రోజు మనందరము కూడా బూటీవాడ యొక్క వైభవాన్ని గుర్తు చేసుకోవడం మనందరి
సుకృతంగా భావిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.